బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీగా గెలుస్తారా? ఆమె గెలుపుపై సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి పార్లమెంటుపై ఏమాత్రం అవగాహన లేకపోయినా ఆమె అక్కడి నుంచి పోటీ చేశారు. పైగా రాజమండ్రి సీట్ ఆశించిన పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఎలాంటి సయోధ్యకు రాలేకపోయారు. సీటు రాలేదన్న ఆగ్రహంతో ఉన్న సోము ఎంపీ ఎన్నికల్లో పురంధేశ్వరికి ఏమాత్రం సహకరించలేదనే టాక్ వినిపిస్తోంది. మరి రాజమండ్రిలో పురంధేశ్వరి పోటీ ఎలా సాగింది? రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16,23,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 82% అంటే 12,80,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఉన్నది శెట్టి బలిజ వర్గమే. అదే సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కే శెట్టి బలిజ వర్గం మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు పురంధేశ్వరితో పాటు పార్టీ కార్యక్రమాల్లో ప్రచారంలో పాల్గొన్న బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం మనస్ఫూర్తిగా పురంధేశ్వరి కోసం పనిచేయలేదన్న విషయం స్పష్టమవుతోంది. పార్టీలోని పెద్దలు ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించిన చాలా రోజుల వరకు పురంధేశ్వరి రాజమండ్రి ముఖం చూసిన పరిస్థితి లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న పురంధేశ్వరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజమండ్రి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చి రావడంతోనే ఆ పార్టీ వర్గాలే విస్తుపోయే విధంగా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని వదిలేసి ప్రత్యేకంగా ఓ ప్రైవేటు భవనాన్ని తన కార్యాలయంగా ఎంపిక చేసుకున్నారు. అక్కడి నుంచే తన ప్రచార కార్యకలాపాలను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత సోము వీర్రాజు ప్రమేయం లేకుండానే పురంధేశ్వరి ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభించారు. అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాట్లాడి ప్రచారంలో పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలంతా సోము వర్గానికే చెందినవారు అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వారితో కలిసే ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి వచ్చింది. సోము వర్గంతో అయిష్టంగానే కలిసి పనిచేసిన పురంధేశ్వరికి ఆదిలోనే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం లేకుండా పోయింది. రాజానగరం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ కూడా సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సమయంలో పార్లమెంటు పరిధిలో సోము వర్గం ఎక్కడా పురంధేశ్వరికి మద్దతుగా పనిచేయలేదనే వాదన ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. బయట నుంచి వచ్చిన నేతను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో తమపైనే పెత్తనం చేస్తారని, అదేవిధంగా ఆమె చుట్టూ కొత్త కోటరీ ఏర్పడి తమను దూరం పెడతారనే ఆలోచనతో పురంధేశ్వరి గెలుపునకు స్థానిక బీజేపీ నేతలు ఏమాత్రం సహకరించలేదనే ప్రచారం జరుగుతోంది. సొంత జిల్లా అయిన రాజమండ్రిలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సోము వీర్రాజు ఆయన క్యాడర్ను పట్టించుకోకుండా పారాచూట్లో వచ్చిన పురంధేశ్వరికి బీజేపీ వర్గాలే కాకుండా టీడీపీ నేతల నుండి కూడా మద్దతు కరువైనట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఏమాత్రం సహకరించని బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు పురంధేశ్వరి గెలుపు కోసం ఎంత మేర పనిచేశారన్న విషయంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1,00,000 కారణాలతో రాజమండ్రి పార్లమెంటు స్థానంలో పురంధేశ్వరి గెలుపుపై కూటమి నేతలే పెదవి విరుస్తున్నారు.